ఈ ప్రకృతిలో జరిగే వింతలు విశేషాలను, ఈ ప్రకృతిలో జరిగే అద్భుతాలను గనక మనము గమనించినట్లయితే, మనము పరిశీలించినట్లయితే అనేక విచిత్రమైనవి, మనకు కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తించి మన మెదడుకు పనిచెప్పే విషయాలు అనేకము కూడా ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. మనము గమనించవచ్చు. ఈ ప్రకృతిలో ఒక కుక్కను కానీ, ఒక మేకను కానీ, ఒక కోడిని కానీ, ఒక ఆవును కానీ, ఇంకా ఈ ప్రకృతిలో జీవించే జీవరాశిని దేన్నైనా మనము గమనిస్తే అవి పెరిగి పెద్దవయ్యి తమకు ఈడొచ్చినాయి అని అంటే, కూతకొచ్చిన తర్వాత, కోడి భాషలో చెప్పాలంటే కూతకొచ్చిన తర్వాత ఒక కోడి పుంజు పెట్టను వెతుక్కుంటుంది. పెట్టను వెతుక్కొని అవి రెండు కలిసిన తర్వాత ఆ తల్లి గుడ్లు పెడుతుంది, పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలు పెద్దవయ్యే వరకు కూడా మళ్ళీ పుంజు జోలికి రాదు. ఏది? ఈ కోడిపెట్ట. కానీ మనిషి మాత్రం అట్లా లేడు. ఎందుకు అనేది నాకు నా మనసులో ఒక ఆలోచన పదే పదే నన్ను ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు ఏ జంతువునైనా తీసుకో, ఒక ఆవును కానీ, ఒక మేకను కానీ, ఒక కుక్కను కానీ, ఒకసారి కలుసుకునేనంటే అది పిల్లలు పెరిగి పెద్దవయ్యేదాకా మళ్ళీ ఆ జోలికి పోదు. కానీ మనిషి మాత్రం అట్లా ఎందుకు ఉండలేడు అనేదే నా ఆలోచన. కానీ ఏం చెప్పినా సరే ఈ జంతువులకున్న విధానం మనుషులకుంటే ఎంత బాగుండు, ఇంత విచ్చలవిడితనం ఉండకపోవచ్చు. అయితే మరి ఒక 50-60 లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు ఉన్నాడని చెప్తా ఉన్నాడు, ఆది మానవుడు ఉన్నాడని చెప్తా ఉన్నారు. మరి అప్పుడు ఉండొచ్చునేమో ఈ జంతువులకు, ఈ పక్షులకు ఉన్న మాదిరిగానే మనిషి కూడా తనకు కోరికలు కలిగినప్పుడు తన భాగస్వామిని వెతుక్కొని తనతో కలిసి ఇక తనకు పిల్లలు పుట్టి పెద్దయ్యే వరకు మళ్ళా తన జోలికి పోకుండా ఉంటుండేనేమో గత ఆది కాలంలో అని నాకు అనిపిస్తూ ఉంది. అదొకటి కాకుండా ఒక కోడిని తీసుకోండి, ఒక జంతువులను తీసుకొని అవి ఒక్కసారి కలుసుకోగానే ప్రెగ్నెంట్ అవుతాయి. కానీ మనుషులు మాత్రం ఎన్నిసార్లు కలుసుకోవాల్సి వస్తుందో, ఇంకా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఎన్నిసార్లు కలిసినా పిల్లలకి అయితలేరు. పిల్లలు అయితలేరు అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా అట్లా కాకుండా వాళ్ళ అండాన్ని, ఇలా వీర్యాన్ని సేకరించి ల్యాబ్లో పెట్టి టెస్టులు చేసి టెస్ట్ బేబీ ద్వారా పిల్లల్ని కూడా కంటుర్రు నేటి కాలంలో మనుషులు. గట్లా నాకు అనేక వింత వింత ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి ఈ ప్రకృతిలోని ఈ జీవరాశులను గమనించినప్పుడు. మరి నేను చెప్పేది కరెక్టేనా కాదా అని ఒకసారి మీరు కూడా ఆలోచన చేస్తారని కోరుకుంటున్నాను.